ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ఎలా అవలంబించాలి, ఎలా రెండిటికి వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి అనేటువంటి మొదలుగా గల అంశములపైన ఈనాడు మనము ప్రస్తావన చేద్దాం. యోగాభ్యాసము, ఆత్మవిచారణ, ఈ రెండు ఒక మానవుడికి అబ్బడము ప్రశంసనీయమంటాడు రామకృష్ణ పరమహంస. యోగ జ్ఞానములు రెండు ఎవని యందుండునో అతడు పూర్ణ సుఖాన్ని పొందగలడు అంటాడు రామకృష్ణ పరమహంస. కొందరికి యోగం మాత్రమే అబ్బుతుంది, జ్ఞాన విచారణ తక్కువగా ఉంటుంది. కొందరికి జ్ఞాన విచారణ, ఆత్మ విచారణ చేయగలరు, యోగాభ్యాసాన్ని చేయలేరు. ఈ రెండు ఎవరికి లభించునో వారు జీవన్ముక్తులు అని చెప్తాడు. అయితే యోగము, జ్ఞాన విచారణ, ఈ రెండిటిపైన మనం విచారణ చేద్దాం. హఠయోగము, లయయోగము, రాజయోగము, మంత్రయోగము, ఈ యోగాలన్నీ కూడా సనాతన కాలం నుండి వస్తున్నాయి. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము, ఇవి ఎక్కడొస్తాయి మనకు? ఉపనిషత్తుల్లో రావండి, గుర్తుపెట్టుకోండి, యోగ శాస్త్రాల్లోనే వస్తాయి. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము ఏ గ్రంథములో వస్తుందంటే సీతారామాంజనేయ సంవాదం అనేటువంటి సద్గ్రంథములో మనకు ఈ 4 యోగాల గురించి ప్రస్తావన ఉంటుంది. అలాగే మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగం అనేటివి యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని మనకు సీతారామాంజనేయం అనేటువంటి వేదాంత గ్రంథంలో మనకు అందజేశారు. ఎందుకు స్వామి మీరు ఎక్కువ సీతారామాంజనేయ సంవాదం అని అంటున్నారే? ఈ గ్రంథానికి ప్రామాణికం ఏమిటి అంటే, జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి అపరోక్షానుభూతి తేజోబిందోపనిషత్తు, మరి వీటి సారాంశమే సీతారామాంజనేయ సంవాదం. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుల వారికి అమనస్క యోగాన్ని బోధించినట్టుగా మనకు ఆ గ్రంథంలో ఉంటుంది. సీతమ్మ వారు తారక యోగాన్ని బోధించినట్టుగా అందులో మనకు వివరణ ఉంటుంది. కాబట్టి హఠయోగము, సీతారామాంజనేయ సంవాదము, ఇంకా యోగ గ్రంథాలు కొన్ని పక్కన ఉంచుకోండి సాధకులుగా ఉండేటువంటి వారు. అలాగే ఉపనిషత్తులను కూడా, దశోపనిషత్తులను కూడా వీలైతే ఒక పక్కన ఉంచుకోండి. ఈనాడు మనము ఒకప్పుడు ఉపనిషత్తులను మనం అధ్యయనం చేసే సామర్థ్యము, యోగ్యత ఉండేది కాదు. మన పుణ్యమా అన్నట్టుగా ఆచార్య పుల్లెల రామచంద్రుడు మరి శంకర భాష్యానికి వివరణాత్మకంగా తెలుగులో టీకాని ఇచ్చాడు, తాత్పర్యాన్ని ఇచ్చి చక్కగా వివరణ ఇచ్చారు మహోపాధ్యాయ పుల్లెల రామచంద్రుడు. అలాగే తత్వవిధానంద సరస్వతి స్వాములు వారు దశోపనిషత్తులకు కూడా అచ్చ తెలుగులో మన పుణ్యమా అన్నట్టుగా మనకు
అందజేశారు. ఇలాగే చాలామంది మనకు ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతను తెలుగులో అనువదించారు. మనకు భాష్యాన్ని, శంకర భాష్యాన్ని తెలుగులో మనకు అందజేశారు. మరి బాగా చదువుకున్నటువంటి వారు తెలుగులో కూడా మనకు ఆ భాష్యాలలో ఏ అర్థం ఉన్నదో, ఆ భాష్యాలలో ఏ అంతరార్థం ఉన్నదో అది తెలుగులోనే మనకు వివరణ వచ్చున్నది. కాబట్టి ఉపనిషత్తులను ఒకవైపు మీరు తెచ్చుకోండి. తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు ఈ ప్రస్థానత్రయం పైన దశోపనిషత్తులు దొరుకుతున్నవి, మనకు లభిస్తున్నవి. ఇక పుల్లెల రామచంద్రుడు రచించినటువంటి శంకర భాష్యం బ్రహ్మసూత్రములు 555 సూత్రములకు, బాదరాయణ మహర్షి రచించిన వ్యాస సూత్రములకు, శంకర భాష్యం మీద మనకు తత్వవిధానంద సరస్వతి స్వాములు వారి యొక్క గ్రంథాలు మనకు లభ్యమవుతున్నవి. అవి మీరు చూడండి. అలాగే ప్రార్థనా మండలి వారు, తెనాలి వారు రచించిన ప్రాచీన శంకర భాష్యం పైన కూడా మనకు గ్రంథాలు లభ్యమవుతున్నవి. అవి కూడా చూడండి. మీరు చూసి ఏది సులభగ్రాహ్యంగా ఉన్నదో మీకు మీరుగా ఏకాంతములో ప్రశాంతముగా దీపారాధన చేసి మీ గదిలో కూర్చొని ఆత్మవిమర్శ చేసుకోండి. కఠినతరమైన సాధనల యందు మన మనసు పరిగెడుతున్నదా, ఆత్మ విచారణ వైపు మన మనసు పరిగెడుతున్నదా, సులభంగా మీరు విచారిస్తే లోగుట్టు పెరుమాళ్ళకెరుక. కాబట్టి మీకు జన్మాంతరాలు పాప సంస్కారాలు ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఎక్కువ యోగం వైపే చూపుతుంది, జ్ఞాన విచారణలోకి మనసు రాదు. అంటే ఇక్కడ తప్పుగా మీరు భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను. నా ఆవేదన అంతా కూడా మీకు సులభమైన మార్గాన్ని, రాజమార్గాన్ని బోధించాలనే నా యొక్క ఉబలాటము, ఆవేదన. ఎందుకు అంటే ఆనాటి కాలములో యోగాభ్యాసం చేసే గురువులు విరివిగా దొరికేవారు. శిష్యుడికి యోగ మార్గాన్ని కూలాంకషంగా బోధింపజేసి షట్చక్రాలను కూడా జాగృతి చేసి నిర్వికల్ప సమాధి గురువుల యొక్క పర్యవేక్షణలోనే కలిగేది పూర్వం. ఇప్పుడు అలా లేదు. ప్రతి వ్యక్తి కూడా యోగాన్ని గురించి బోధిస్తున్నారు, జ్ఞానాన్ని గురించి బోధిస్తున్నారు, లయ యోగాన్ని గురించి బోధిస్తున్నారు, అన్ని యోగాల గురించి కూడా బోధించగలుగుతున్నారు. కానీ మీకు నేను మనవి చేసుకునేది ఏమిటి అంటే, పూర్వం మన యోగులకు కలిగినటువంటి యోగసిద్ధి కలగలేదు. ఆ చిన్న పొరపాటు మన అందరిలో ఉంది. అది ఇంకొకరిని చెప్పడం కాదు, మన అందరికీ కూడా అటువంటి యోగసిద్ధి కలగాలి. కలిగినప్పుడు మాత్రమే శిష్యుడిని సురక్షితముగా యోగసిద్ధిని మనం అనుగ్రహించగలం. అలాగే మనకే యోగా అనుభవము, యోగసిద్ధి కలగనప్పుడు దాని గురించి మనం బోధించినప్పుడు మనము ఇబ్బంది పడతాము, నష్టపోతాము, మనల్ని అనుసరించిన వారు కూడా నష్టపోతారు. కాబట్టి ఆత్మవిచారణ కూడా మీరు చూడండి. ఒకవైపు తమకు నేను మనవి చేసుకునేటువంటి అంశం ఏమిటంటే, బ్రహ్మానుభవము, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము సులభగ్రాహ్యం కావాలి. రాజమార్గం వలె అందరూ కూడా తన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోమని కదా శంకరాచార్యులు వారు ప్రస్థానత్రయ భాష్యాన్ని రచించినది. 72 మతాలను ఖండించి సనాతన వైదిక సాంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని అందుకోసమే ఏర్పాటు చేశారు. దయామయుడైన పరమేశ్వరుడే అశాస్త్రీయమైన యోగ సాధనలు చేసి మానవుడు ముక్తిని పొందలేడని చెప్పి శంకరాచార్యుల వారి రూపంలో మనకు ప్రస్థానత్రయ భాష్యాన్ని బోధన అందించారు. మీరు విఘ్నులు కనుక దశోపనిషత్తులను పక్కన ఉంచుకోండి. ఈ హఠయోగ గ్రంథాలు, యోగానికి సంబంధించిన గ్రంథాలు పక్కన ఉంచుకోండి. ఈ రెండిటికి మీరు బేరీజు వేసుకొని వ్యత్యాసాన్ని చూడండి. కఠినతరమైన సాధనలు ఏమైనా ఉన్నవా యోగాభ్యాసంలో? ఆత్మవిచారణలో ఎలా ఉంది? ఆత్మవిచారణలో కేవలము మహావాక్య విచారణ ఒకటే ఉంటుంది. సిద్ధులను పొందే విధానం ఉండదు, మహిమలను పొందే విధానం ఉండదు. ఉపనిషత్తుల్లో జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానం ఉండదు. కేవలము సర్వాత్మ భావన ఉంటుంది. జీవుడు సాక్షాత్తు పరమాత్మయే. అజ్ఞాన దశలో పరబ్రహ్మాన్నే జీవుడుగా అనుకుంటున్నాను, జ్ఞాన దశలో నేనెప్పుడు జీవుడు కాలేదు, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి మీకు ఉపనిషత్తుల్లో బోధపడుతుంది. మీరు అయితే మనసులో వేరే ఆలోచనలు లేకుండా ఒక ధర్మబుద్ధితో, సూక్ష్మబుద్ధితో ఏకాంతములో బాగా స్నానము చేసుకొని, దీపారాధన చేసుకొని, దర్భాసనం మీద కూర్చొని మంచి ముక్త మనసుతో విచారించాలి. సర్వాంతర్యామి అయిన భగవంతుడు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాడు. ఇది మా యొక్క స్వానుభవము, విశ్వాసము.
మేము అలాగే వచ్చాం. ఏ గ్రంథాలు శ్రేష్టమైనవి, ఏ గ్రంథాలు అశ్రేష్టమైనవి అని మేము విచారణాత్మకంగా చేసుకుంటూ మా గురుదేవుని విద్యా ప్రకాశానంద గిరిస్వాముల ద్వారా మేము బ్రహ్మ విద్యయే శ్రేష్టమైనది, బ్రహ్మ విద్యకు మించినది ముల్లోకముల యందు లేదని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములకు మించిన బోధ ఈ సృష్టిలోనే లేదని చెప్పి మా సద్గురుదేవుల ద్వారా మేము శ్రవణం చేసి ఉన్నాం. అందుకే ఇంత ప్రబలంగా మీకు మేము చెప్పడం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ గ్రంథాలన్నీ కూడా ఒకే అంశాన్ని మనకు అందజేస్తున్నాయి. ఏకం సత్తు విప్రా బహుదా వదంతి. ఒక సద్వస్తువునే పలు కోణాలలో మనకు అందజేస్తున్నారు మన మహాపురుషులు, సాధు మహాత్ములు, సద్గురువులు. అయినప్పటికీ కూడా ఎవరెవరి మనసులో ఎటువంటి పాప సంస్కారములు అసంస్కారములు ఉండునో వారు మనసు శాంచల్యముగా ఉంటుంది. గురువును కూడా నమ్మరండి. వీళ్ళు ఏందో ఊరిక చెప్తున్నారు, మనం ఏదో సాధన చేసి కదా పొందాలి. ఆ మాట వచ్చిన వెంటనే నిప్పున్న చోటనే పొగొస్తుంది, ఇంగవ గట్టిన గుడ్డ వాసన పోదు, కర్మమాలిన్యం ఎక్కువ ఉన్నదని, లోపల అసంస్కారాలు పేరుకుపోయినవని, జన్మ జన్మల నుండి సంస్కార బలములు పాప సంస్కారాలు ఎక్కువగా ఉన్నవని, అప్పుడు కదా మనం ధ్యానము, యోగము, జపము వీటిని ఆచరించాలి. లేదు, ఈ ధ్యానము, యోగము, జపాలన్నీ కూడా కఠినతరమైనటువంటివని, ఆహార నియమముతో ఉండాలని కాకుండా వీటిని విచారణ చేసుకొని మరి సద్గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసననే ఆంతరంగిక సాధనతో వెళ్ళి తాను పరిపూర్ణ పరబ్రహ్మముగా మిగిలిపోవడమే పరమార్థం. కానీ ఏదో సాధన చేసి పొందబడే అంశం కాదని ఎవరికైతే సూక్ష్మబుద్ధితో విచారించినప్పుడు వాళ్ళ మనసులో అంతర్యామి స్వరూపంగా ఉన్న ఆ పరమాత్మ సత్యాన్ని బోధ చేస్తాడు. అంటే మరుపు తెరుపులు రెండూ కూడా భగవంతుడి వారి ద్వారానే తెలుస్తాయి మనకు. కాబట్టి యోగాభ్యాసం చేయాలని ప్రబల విశ్వాసం ఉండినేనే మన మనసు అటువైపు లాగుతూ ఉంది, ధ్యానం వైపు, యోగం వైపు. ఎవరిని అడగనక్కర్లేదు. అలాగే యోగము, ధ్యానము, జపము కొంతకాలం ఆచరిద్దాం. ఆచరించిన తర్వాత మన మనసు అంతర్ముఖం కాకుండా పోతుందా? ఏనాడైనా కర్మను వదిలిపెట్టి నిష్క్రియుడు కావాలి మానవుడు. ఎంతకాలం చేయగలము? ఇప్పుడు యోగం ఎంతకాలం చేయగలమో మీరే ఆలోచించండి, ధ్యానం ఎంతకాలం చేయగలమో మీరే ఆలోచించండి. వీటికి పరిష్కారము లేదా? అనంతమైన ఆత్మతత్వం ఏమిటి? ఒక ధ్యానానికో, ఒక యోగానికో, ఒక జపానికో, ఒక మంత్రానికో కట్టుబడడం ఏమిటి? అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఒక అవస్థను పొందడం కాదు, అన్ని అవస్థల్లో ఉన్న తన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకొని తాను తుర్య స్వరూపుడే కానీ ఈ అవస్థలు పరమార్థము కావు, నా స్వరూపమే పరమార్థము, ధ్యానం నా స్వరూపం కాదు, యోగం నా స్వరూపము కాదు, జపం నా స్వరూపము కాదు, మంత్రం నా స్వరూపము కాదు, ప్రాణాయామం నా స్వరూపము కాదు, ముద్రాభ్యాసం నా స్వరూపము కాదు. మరి ఇంకెందుకు చెప్పారు? నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏదో ఆటంకముగా ఉన్నది. ఆ ఆటంకం మనోబుద్ధులు. ఆ మనోబుద్ధులకు చెప్పినటువంటి సాధనలే కానీ ధ్యానము, యోగము, జపము ఆత్మకు చెప్పిన విషయం కాదు. అయితే జ్ఞాన విచారణ కూడా ఆత్మకు చెప్పిన విషయం కాదు, మనసుకు చెప్పిన విషయమే. విషయాకారంగా ఉన్న మనసు ఆత్మాకారము, జ్ఞానాకారంగా చేసుకొని నేనెప్పుడూ సాధన చేసేటువంటి వాణ్ణి కాదు, నా యందు ఇంకొక క్రియ పొసగదు, నేను నిత్య పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అనేటువంటి అనుభవాన్ని గడించడం కొరకే ఈ సాధనలన్నీ మన పూర్వీకులైన మహాత్ములు చెప్పారు. అయితే శంకరులు వారు చెప్పిన మరి ప్రామాణికం ఏమిటి అంటే, వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి అన్నారు ముండకోపనిషత్తు భాష్యములో జగద్గురు శంకరాచార్యులు వారు. యజ్ఞము చెయ్యండి అనే శబ్దం గురువులు చెప్పగానే యజ్ఞం అయిపోదండి. అక్కడ ఇటుకలు కావాలి, అక్కడ కావాల్సినటువంటి సమిధలు కావాలి, కావాల్సిన నెయ్యి కావాలి, యజమానులు కావాలి. యజ్ఞం చెయ్యండి అన్న వెంటనే యజ్ఞం అయిపోదండి, దానికి క్రియ మిగిలి ఉంటుంది. నీవే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇక్కడ క్రియ లేదండి, కేవలము నువ్వు ఆ స్థితిలో మిగిలిపోవడమే, ఎరుకుగా మిగిలిపోవడమే. ఈ సూక్ష్మాన్ని తమరు గుర్తించగలరనే నా ఆవేదన, నా ఆరాటము, నా విధి తమకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ యోగ సాధనలన్నీ కూడా మంచివే. అవి పరిపక్వత మనసు లేనప్పుడు మాత్రమే మనసును పరిపక్వత చేసుకొని అదే మనసుతో బ్రహ్మానుభవాన్ని పొందడం.
ఒక మాటకు వస్తే పొందడం కూడా కాదు, కేవలము గుర్తించడం. మనోబుద్ధులకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తించడం. ఏ మనసు యొక్క కల్లోలాలు తెలుసుకుంటున్నామో, బుద్ధిలో జరిగే నిర్ణయాలు దేని ద్వారా తెలుసుకుంటున్నామో, చిత్తములో జరిగే విషయాలు దేని ద్వారా తెలుసుకుంటున్నామో, ఇవన్నీ దేనికి తెలియబడాలి? జ్ఞానానికే తెలియబడాలి. హెచ్చుతగ్గులంతా అంతఃకరణానికి సంబంధించినది. అంతఃకరణకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపం పరబ్రహ్మ స్వరూపం. అది చేసేది కాదు, కేవలము చూసేది. సర్వసాక్షి, దృక్కు, చైతన్యం, ఆత్మ, జ్ఞాత, ఇన్ని పేర్లు చెప్పారు. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ బోధ ప్రామాణికమైనటువంటిది. నేను చెప్పడం కాదు, గురుదేవులు చెప్పినటువంటి, మా గురుదేవులు విద్యా ప్రకాశానంద స్వాముల వారు, మహర్షి మలయాళ స్వాముల వారు, చిన్మయానంద స్వాముల వారు, వివేకానంద స్వాముల వారు, రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంస, రామతీర్థ, ఇటువంటి మహాపురుషుల యొక్క చరిత్రలను, గ్రంథములను పరిశీలనాత్మకంగా 30 సంవత్సరములు పరిశీలన చేసి సద్గురుదేవుని అనుగ్రహముతో ఈనాడు మీ ముందుకొచ్చి 4 మంచి వాక్యాలను చెప్పాలనే ఉద్దేశం. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ బలపడి మాకేదో డబ్బు రావాలని కానీ, మేమేదో పబ్లిక్ అవ్వాలని కానీ ఏనాడు కోరుకోలేదు, కోరుకోం కూడా. కాబట్టి నిజ నిర్ధారణతో మంచి బోధనే సమాజానికి అందించాలి. ఇది కదా మన యొక్క సాంప్రదాయము, ఋషుల యొక్క సాంప్రదాయము, మన మహర్షుల యొక్క ఆశయం ఇదే కదా. కాబట్టి తాను తరించి సమాజాన్ని తరింపచేయమని కదా మనకు మహాత్ములు బోధించినది. వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించమని కదా. యద్యదాచరతి శ్రేష్ఠః తత్ర దేవే తరో జనః సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నారు గీతాచార్యులు వారు. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణముగా గైకొనెదరు. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు అని గీతాచార్యులు వారు మనకు ప్రబోధ చేస్తున్నారు. కాబట్టి మీరు ఉపనిషత్తులను ఒకవైపు ఉంచుకోండి, హఠయోగ గ్రంథాలు, యోగానికి సంబంధించిన గ్రంథాలు మరొక వైపు ఉంచుకోండి. ఈ రెండిటికి వ్యత్యాసం చూడండి. ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉపాసనలను గుర్తించండి. కేవలము మర్చిపోయిన మీ అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలతో స్వరూప సాక్షాత్కారములో, పరబ్రహ్మ సాక్షాత్కారంలో మిగిలిపోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. క్రియ చేసేది ఉపాసన, చూసేది జ్ఞానం. అంటే ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ఓ మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య, ఆత్మనే చూడు. అంటే నామరూపాలు లేవు, నామరూపాలుగా ఉన్నది కూడా ఆత్మే. కాబట్టి ఆత్మావారే ద్రష్టవ్య, చూడుము. ఆ ఉన్నతత్వాన్నే శ్రవణం చేయము, మననం చేయము, నిధిధ్యాసన సాక్షాత్కారము కలిగి తీరుతుంది. అంటే ఇక్కడ ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అన్నారు కదా. ఇది కూడా ఆత్మకు ఒక సాధనమే కదా, విధించడమే కదా అంటే అట్లా కాదు. మానవుని యొక్క మనసు బహుచాంచల్యముగా ఉంటుంది. అంతర్ముఖము అవడం కొరకు, వస్తువునందు దృష్టిని ఉంచడం కొరకే. ఇది వస్తుతంత్రజ్ఞానం, పురుష తంత్రజ్ఞానం కాదు. పురుషుడు ఉపాసన చేసి ఏదో ధ్యానం చేసి పొందేది కాదు. ఉన్న వస్తువునందు దృష్టిని ఉంచడమే ఇక్కడ చెప్పుండేది. ఇక్కడ జ్ఞాన విచారణే కానీ ధ్యాన విచారణ కాదు. కాబట్టి ఆత్మావారే ద్రష్టవ్య అంటే నామరూపాలపైన ఉన్న మనసును తన స్వరూపమునందు నిలపడము తప్ప ఇంకా చేయవలసినది ఏమీ లేదని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయిన మైత్రేయికి బోధించారు బృహదారణ్యకోపనిషత్తులో. కాబట్టి ఉపనిషత్తుల బోధ ప్రశంసనీయము. సద్యోముక్తి స్వామి మన ప్రవచనాల్లో సద్యోముక్తి అంటున్నారు. ఏమిటి అంటే వెంటనే చూసిన వెంటనే వస్తు జ్ఞానం కలుగుతుంది. మన కంటి ముందు ఒక గోవు ఉంది, ఆ గోవును తెలుసుకోమని ఎవరు విధించనక్కర్లేదు. చూడండి, ఇది వస్తుతంత్రం. అంటే అగ్ని చల్లగా ఉన్నది అంటే ఎవరు ఒప్పుకోనక్కర్లేదు, సర్వజనీనం కాదు. అగ్ని 100 శృతులు చల్లగా ఉందన్నా కూడా, నిప్పు చల్లగా ఉందంటే ఒప్పుకోనక్కర్లేదు. అగ్ని యొక్క గుణమేమి? వేడి. అలాగే మనము మన కంటి ముందు ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తు జ్ఞానం కలుగుతుంది. అదే నిజమైనటువంటి జ్ఞానము, ప్రామాణికమైనటువంటి ప్రమాణం చేతనే జ్ఞానం అనుభవానికి వస్తుంది. కాబట్టి మనము తెలుసుకోవాలి. కాబట్టి యోగ గ్రంథాలన్నిటిని కూడా మీరు పరిశీలన చేయండి. తమరు చదువుకున్నవారు, సమాజంలో ఎంతో
నైపుణ్యం పొందినటువంటి వారు వాణిజ్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, కళా నైపుణ్యం, చిత్రలేఖనం అయితేనేమి, మన వాళ్ళు అన్ని విద్యలలో కూడా ఆరితేరారు. ఒక్క బ్రహ్మ విద్యలో మాత్రమే ఆరితేరాలి. కాబట్టి అన్ని విద్యలు మనకు సమాజాన్ని చూసి తెలుసుకోవచ్చు, కానీ బ్రహ్మ విద్య మాత్రం తనకు తానే విచారించి తెలుసుకోవాలి. అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు ఈ విద్యలన్నీ ఏమి చెప్పి ఉండలేదే. నీవెవరో తెలుసుకొనుము, నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, వీటన్నిటినీ ఏ వెలుగులో ఏ జ్ఞానములో నువ్వు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకుండే దృక్కే నీవు కాని మనస్సు బుద్ధి చిత్తము ఇవి దృశ్యములే, నువ్వు దృక్కు స్వరూపుడు అయి ఉన్నావని నీవు నిరంతరము ఆ శాంభవి ముద్రలో అలా దృక్కుగా మిగిలిపోమ్మని భగవాన్ రమణ మహర్షుల వారు ఇంత విషయాన్ని చెప్పలేదండి. ఉపనిషత్తులను చెప్పలేదు, బ్రహ్మసూత్రాలను చెప్పలేదు, అందులో ఉన్న సారాంశాన్ని మాత్రం చెప్పారండి. ఈ బరువు మన మీద పెట్టలేదు, శాస్త్ర పాండిత్యాన్ని పెట్టలేదు. సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా దయామయుడైన పరమేశ్వరుడే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రూపముగా పరమాత్మ పరమశివుని యొక్క ఆదేశం మేరకే భగవాన్ రమణ మహర్షుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా మన వాళ్ళు చెప్తారు. అయినా పర్వాలేదు. కాబట్టి సూక్ష్మములో ఆ సత్యాన్ని గుర్తించడం. కాబట్టి పై చెప్పుకున్నటువంటి సాధనలన్నీ కూడా నాలో ప్రజ్ఞ ఉంటేనే చేస్తున్నాం. అవునో కాదో మీరే ఆలోచించండి. నేను చూస్తున్నాను అంటే చూసేది కన్నైనా చూపించేది వెనక ఆత్మ. నేను వింటున్నాను అంటే శ్రవణం చేసేది శ్రవణేంద్రియమైనా దాని వెనకాలుండి ఆ శ్రవణాన్ని గ్రహించగలిగే అర్థాన్ని జ్ఞానాన్ని గ్రహించగలిగేటువంటిది మనసు ద్వారా ఆత్మయి ఉండాలి. చూసేది కన్నైనా చూపించేది మనసైనా దాని వెనకాల రెండిటికి ఆశ్రయాన్ని ఇస్తున్నది ఆత్మస్వరూపము. కంటికి కన్ను, చెవికి చెవి, జిహ్వకు జిహ్వ, అన్నిటికీ ఆత్మస్వరూపం అనేటువంటి చైతన్యం ఉంటేనే ఏమైనా జరుగుతున్నది. వేడి నీరు అన్నప్పుడు ఆ వేడిమి నీటిది కాదు, అగ్నిది. అలాగే చూసేది నేత్రమైనా ఆ చూసే శక్తి జ్ఞానముదే కానీ నేత్రముది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఏది సులభగ్రాహ్యంగా ఉంటుందో ఆ విచారణే మీరు చేసుకోండి. కఠినతరమైన సాధనలు చేసి అసౌకర్యముతో ఇబ్బంది పడి అనారోగ్యం చేసుకొని బాధపడద్దు. కాబట్టి మేము ఇంతవరకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాము అంటే మనకు సులభమైన మార్గాన్ని అందించాలి. అలా 72 మతాలను ఖండించి సనాతన వైదిక సాంప్రదాయం అనే అద్వైత సిద్ధాంతాన్ని గురుదేవులు శంకరాచార్యులు వారు బోధించారు. అలాగే పతంజలి మహర్షి కూడా మనకు పతంజలి యోగ సూత్రాలను బోధించారు జ్ఞానానికి అనుసంధానంగానే. అలాగే సీతారామాంజనేయ సంవాదం, అలాగే కైవల్య నవనీతం, అలాగే వేదాంత డిండిమము, అలాగే అపరోక్ష అనుభూతి, అలాగే ఆత్మబోధ, వివేక చూడమని, దృగ్దృశ్య వివేకము అనే గ్రంథాలన్నీ కూడా మన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని బోధించాయి. జడమునకు చైతన్యానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలిపాయి. అలాగే యోగ గ్రంథాలు ఒకవైపు, యోగా అభ్యాసం ఒకవైపు, జ్ఞాన విచారణ ఒకవైపు. ఈ రెండిటిలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకొని ఈ రెండూ కూడా నాకు దృశ్యమే, ఈ రెండూ కూడా నాకు పరోక్షమే, అపరోక్షము నేనేనని చెప్పి అపరోక్షానుభూతిలో మిగిలిపోవలసినదిగా తమకు నేను మనవి చేసుకుంటూ మరి ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. ఇందులో సాహితీయ దోషములుండినా, అక్షర లోపములుండినా, ఏదైనా పొరపాటున మరి ఎవరినన్నా నేను పొరపాటుగా మాట్లాడి ఉండినా నన్ను క్షమించగలరని, మీరు ఇందులో సూక్ష్మార్థాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.